ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పోలీస్ స్టేషన్ పైన దాడి, 14 మంది పోలీసులు అకాల మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మీలో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల సమాచారం అనేది మరింత మందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. బంగ్లాదేశ్ లో మరోసారి వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి. తాజా హింసల్లో 93 మంది పౌరులు మృతి చెందగా అధికార పార్టీ మద్దతుదారులకు నిరసనలకు మధ్య తీవ్ర ఘర్షణల చెలరేగడంతో హింస మొదలైంది. మరణించిన వారిలో 14 మంది పోలీసులు కూడా ఉన్నారు. వీరిలో 13 మంది పోలీసులు సిరాజ్గంజ్ పోలీస్ స్టేషన్ పై జరిగిన దాడిలో అయితే మృతి చెందారు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాటం జరగగా ఆ ఘర్షణలో అమరులైన వారి కుటుంబ సభ్యులు 30% రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పించింది. అయితే ఈ రిజర్వేషన్లు ఎత్తివేసి ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని బంగ్లాదేశ్లోని ప్రధాన నగరాల్లో నిరసనకారులు 2 రోజులుగా రోడ్డెక్కారు. ప్రజా వ్యతిరేక చర్యలకు ఏవైనా ప్రభుత్వం తీసుకుంటే ప్రజలు తిరగబడతాడానికి ఇది ఉదాహరణ. బంగ్లాదేశ్ రిజర్వేషన్లు ప్రధానికి షేక్ హసీనా పదవికి ఈసరి తెచ్చాయి. చివరకు ఆమె తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఇటీవల కాలంలో ఆర్థిక మాంద్యం కారణంగా ప్రజలు తిరగబడి ప్రధాని నివాసంలో చొరబడి అక్కడ బీభత్సం సృష్టించిన సంగతి చూసాం. ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్లోనూ షేక్ హసీనా నివాసం ఉండే భవనంలోకి ఆందోళనకారులు చొరబడి అందిన కాడికి వస్తువులను ఎత్తుకెళ్లారు. రిజర్వేషన్ అంటే ఏమిటి? బంగ్లాదేశ్ అసలు రిజర్వేషన్ల వివాదం ఎందుకు వచ్చింది? 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్రం వచ్చిన వీళ్ళు సంబంధించి రిజర్వేషన్ ఇవ్వడంతో ఎవరికి కూడా ఇవ్వద్దనే విధంగా అయితే ఇక్కడ అంటే 5% తగ్గించాలని సుప్రీం ఆదేశించింది. అయితే 93% ప్రతిభ ఆధారంగా 2% మైనార్టీలకు, దివ్యాంగులకు కేటాయించాలని తెలిపింది. అయితే పూర్తి రిజర్వేషన్ రద్దు చేయాలనేదే ఆందోళనకారుల డిమాండ్గా వినిపిస్తుంది.